अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबా की జై. ప్రభు చరితం 10వ వాల్యంలో మనం షిరిడి సాయిబాబా గురించి చదువుకుంటున్నాం. కిందట రోజున కొంచెం ముందు పేరా చెప్పి తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. సాయిబాబా విషయంలో ఆయన ఘోష్ వర్గానికి చెందినవాడు అయినందున అతను యొక్క లక్షణం ఏంటంటే అతని యొక్క శరీర భాగాలని వేరు చేసుకోవడానికి నేల మీద పడి కింద వేసుకోవడం కానీ వీలుగా ఉన్నటువంటి ఆ దానికి ఒక మారు అతను మూలగా ప్రభు చేతులు కాళ్ళు పడి ఉన్నాయి, మరో మూలని కాళ్ళు పాదాలు పడి ఉన్నాయి, మరో చోట ఆయన శిరస్సు ఉంది. అలా ఆయన ప్రతి భాగం మొండెం వేరుగా ఉండడం చూసి అది ఒక భయంకరమైన వాతావరణం, ఘోరంగా ముక్కలుగా నరికేరేమో అనేటువంటి భావన ఒక ఆయన చూసిన వ్యక్తిలో కలిగింది. కానీ ఆయన వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేద్దాం అనుకున్నాడు. కానీ నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే హత్య చేసింది నన్ను అంటారేమో అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోయి తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయి ఆ భయంతో రాత్రి నుండి తెల్లవారిసరికి మళ్ళా షిరిడి సాయి దగ్గరికి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడి నుంచి మనం చదువుకుందాం. నిన్నటి జరిగింది అది. మరునాడు ఉదయాన్నే ఆ వ్యక్తి ఆతృతగా సాయి ఉన్న మసీదుకి వచ్చాడు. అతను ఆశ్చర్యానికి అంతులేదు. సాయి సజీవుడుగా కూర్చొని తన భక్తులకు ప్రవచనాలు బోధిస్తున్నాడు. ఆ వ్యక్తి తను రాత్రి చూసినదంతా భయంకరమైన కలేమో అనుకున్నాడు. ఫకీర్ అయిన సాయి యొక్క వింత ప్రవృత్తి ఆ వ్యక్తి అవగాహనకు అతీతమైనది. ఒక్కొక్కసారి ఆంతరిక కార్యనిర్వహణార్థం పరిపూర్ణులైన సద్గురువులు ఘోస్థితిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు వారి శరీర భాగాలు విడివిడిగా వేరుపడి ఉంటాయి. వారి కార్యం పూర్తవగానే ఆ శరీర భాగాల్ని వాటి స్థానాల్లో ఏకమవుతాయి. ఆ గురువు స్థూల చైతన్యుడికి తిరిగి వస్తాడు. అప్పుడు ఆ విధంగా ఉండదట ఘోష్ యొక్క స్థితి. అటువంటి స్థితే మన సద్గురు సాయిబాబాది. సాయి శరీరం ముక్కలుగా విడిపోవడం ప్రత్యక్షంగా చూసిన మరో వ్యక్తి కథనం ఇలా ఉంది. సాయి ఎప్పుడూ ఒంటరిగానే నిద్రించేవాడు. ప్రతి రాత్రి ఘోస్థితిలో ప్రవేశించేవాడు. నేల నుండి 6 అడుగుల ఎత్తున తాళ్లతో వేళ్లాడే బల్ల చెక్కపై పరుండేవాడు. కానీ ఆ బల్లపైకి ఎక్కడానికి ఏ విధమైన నిచ్చెన ఉండేది కాదు. ఒకసారి సాయి తన గదిలో విశ్రాంతి కోసం ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తి నిశ్శబ్దంగా సాయి ఆ బల్లపైకి ఎలా వెళతాడో చూడాలనే ఉద్దేశంతో కిటికీ వద్దకు చేరాడు. కానీ అతని చేతులు కాళ్ళు తల లేని ఒక మొండాన్ని చూసి భయభ్రాంతులయ్యాడు. ఆ క్షణంలోనే అతను గుడ్డివాడయ్యాడు. అంధత్వం అతనిని జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేసింది. అంటే ఏంటి? అది దొంగతనంగా సీక్రెట్గా చూడడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం. అది చూడకూడదు. సద్గురు స్థితిని చూస్తే అలాగా వాడి కళ్ళు పోయే, పాపం శాశ్వతంగా పోయి మరి రాలేదట అది. సాయిబాబా హాస్య ప్రవృత్తి గల గొప్ప చమత్కారి. తరచూ తన శిష్యుల బలహీనతలపై చెలోక్తులు విసిరేవాడు. ఆయన తన శరీరం చాలించే వరకు నిష్ఠతో కూడిన సాధకునిలా ఫకీరు జీవితాన్ని గడిపాడు. సాయి భగవంతుణ్ణి పేదవాడిగా అభివర్ణిస్తూ ఫకీర్ అని పిలిచేవాడు. భగవంతుడు పేదవాడు కనుక నేను పేదవాడినే అనేవాడు. తన గురువైన గోపాలరావు తనకు బహుకరించిన వస్త్రంతో కఫ్ని కుట్టించి దానిని ఎప్పుడూ ధరించేవాడు. అది చిరిగి జీర్ణించిపోయినా సరే దానిని మార్చేవాడు కాదు. అతని శిష్యులు కొందరు బలవంతంగా వాటిని తీసివేసి సాయిచే నూతన వస్త్రం ధరింపజేసేవారు. అయినప్పటికీ సాయి సూదిదారం తీసుకొని ఆ పాత వస్త్రాలనే ఓపికగా కుట్టేవాడు. అది పూర్తిగా పీలికలైనా సరే తర్వాత కూడా ఆ మొక్కలను ఒకటిగా కుట్టి తర్వాత తలపగా తన తలకు చుట్టుకునేవాడు. దానికి ఉన్నటువంటి విలువ గురువు ఇచ్చిందని. హిందూ ముస్లిం లక్షణాలు రెండింటిని రంగరించి మలుచుకున్న విశిష్ట వ్యక్తిత్వం గల సాయిబాబాకు హిందువులు ముస్లిములు శిష్యులుగా ఉండేవారు. ఆయన ఎవ్వరినీ మాంసాహారం మానమనే ఆంక్ష విధించలేదు. ఒక్కోసారి బ్రాహ్మణ పూజారులను సైతం శాకాహారాన్ని విడిచిపెట్టి వారి అభిష్టానికి వ్యతిరేకంగా మాంసాహారం తినమని ఆజ్ఞాపించేవాడు. అరుదైన సందర్భాల్లో
సాయి స్వయంగా తానే మాంసాహారం వంటకాలను వండి తన వద్దకు వచ్చిన వారందరికీ పంచిపెట్టేవాడు. సాయి చూపులు ఎప్పుడూ తీక్షణంగాను ప్రకాశవంతంగాను ఉన్నప్పటికీ అతని ప్రవృత్తి చాలా సౌమ్యంగా ఉండేది. ఆయన వ్యక్తిగత అలవాట్లు కఠినమైన నియమాలతో కూడి ఉన్నప్పటికీ ఆశ్రమ వాతావరణం మాత్రం ఏ రకమైన ఆంక్షలు లేకుండా ఆహ్లాదకరంగా జీవం ఉట్టిపడుతూ ఉండేది. సాయి నైజం చాలా మృదువుగా ఓర్పుతో కూడి ఉండేది. అయితే ఒక్కోసారి జలాలి లక్షణాలను కనబర్చి ఇతరుల వైఫల్యాలపై ప్రదర్శించేవాడు. పెంపుడు జంతువుగా ఒక పులిని పెంచుకోవడం అనేది సాయిబాబాలో జలాలి ప్రవృత్తికి అర్థం పడుతుంది. కొన్ని సంవత్సరాల పాటు సాయి వద్ద పెరిగిన ఆ పెద్ద పులి షిరిడీలో అతని వెంటనే తిరుగుతూ ఉండేది. సామాన్య మానవునికి కుక్కలు, పిల్లులు పెంపుడు జంతువులు అయినట్లు సాయిబాబాకు ఒక పెద్ద పులే పెంపుడు జంతువైంది. అది చనిపోయిన తర్వాత సాయి తన స్వహస్తాలతో దానిని ఖననం చేసి సమాధి చేశారు. ప్రజలు సాయిబాబా దర్శనానికి వచ్చినప్పుడు సాయి తన అలవాటు ప్రకారం వారి పర్సులో లేక జేబులో ఉన్న మొత్తం సొమ్మును దక్షిణగా తనకి ఇచ్చివేయమనేవాడు. ఎవరైనా భౌతిక వాంఛలతో తనను ఆశ్రయిస్తే సాయి అల్లా మాలిఖై అనగా ఇచ్చేవాడు భగవంతుడే అనేవాడు. సాయి ఒక బండరాతిపై ఆసనుడై ఉండేవాడు. తన పక్కన గులకరాలను ఏరి ఒక కుప్పగా ఉంచుకునేవాడు. తనను దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిపైన ఒక్కో గులకరాతిని విసిరేవాడు. చాలామంది మహిమలతో కూడిన అనుభవాలు పొందేవారు. మొత్తానికి సాయి విసిరిన గులకరాళ్ళు తగిలిన వాళ్ళందరూ అతని ఆశీస్సులకు పాత్రులై నిజమైన భక్తులుగా మారేవారు. 1886 సంవత్సరంలో సాయి ఆస్తమా వ్యాధితో తీవ్రంగా బాధపడి తన శిష్యుడైన మల్సాపతితో ఇలా చెప్పాడు: నా శరీరాన్ని 3 రోజుల పాటు కాపాడండి. నేను శరీరంలోనికి తిరిగి వస్తే సరే, లేకపోయినట్లయితే నా శరీరాన్ని సమాధి చేయండి, దానిపై 2 జెండాలను పెట్టండి అంటూ సాయి కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని శరీరం మృత కళేబరంలాగా ఉంది. ఊపిరి పూర్తిగా ఆగిపోయింది. నాడి కూడా కొట్టుకోవడం లేదు. సాయి శరీరం 3 రోజుల పాటు అలాగే నిర్జీవంగా పడి ఉంది. ఆయన శిష్యులు కొంతమంది సాయి మరణించాడని దుఃఖించారు. సాయికి అంత్యక్రియలు చేయడానికే ఉద్యుక్తులయ్యారు. కానీ సాయికి ప్రియమైన విశ్వాసపాత్రుడైన శిష్యుడు మల్సాపతి వారికి అడ్డు చెప్పి సాయి తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. ఖచ్చితంగా ముందు చెప్పిన ప్రకారం 2 గంటలు గడిచిన వెంటనే సాయి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కానీ తను ఆ 3 రోజులలో చేసిన ప్రత్యేకమైన పని గురించి కానీ సమాధిలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో అని కానీ ఎవ్వరికీ చెప్పలేదు. సాయిబాబాకు అత్యంత సన్నిహితుడైన శిష్యుడొకడు నిరంతరం ఆయన దర్బార్లోనే కూర్చునేవాడు. అతని పేరు బర్రాబాబా, అనగా పెద్ద బాబా అని అర్థం. అతడు చాలా పెద్ద ఆకారంతో లావుగా ఉండేవాడు. ప్రతిరోజు సాయిబాబా అతనికి ఆహారం నిమిత్తం 100 రూపాయలు ఇచ్చేవాడు. బర్రాబాబా ఆ డబ్బుతో అదే పనిగా తినేవాడు. సాయిబాబా తాను స్వయంగా బిచ్చమెత్తుకున్న రొట్టెలను, పచ్చి ఉల్లిపాయలను తినేవాడు. కానీ బర్రాబాబా మాత్రం అతి ఖరీదైన ఆహారాన్ని పుష్టిగా తినేవాడు. సాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు? తను అతి సాధారణమైన ఆహారం తింటూ తన భక్తుడికి మాత్రం ఎక్కువ మొత్తంలో డబ్బునిచ్చి విపరీతమైన పరిణామంలో ఆహారం సమకూర్చేవాడు. అసలు కారణం ఏమిటంటే సాయిబాబా దర్శనానికి వచ్చిన వారు సొమ్ము రూపంలో దక్షిణగా ఇచ్చిన సంస్కారాలను చూడండి, దక్షిణగా ఇచ్చిన ఆ డబ్బుకు బదులు సంస్కారాలను నిల్వ ఉండే గిడ్డంగిగా స్థూలకాయుడైన ఆ బర్రాబాబా ఉపయోగపడేవాడు. అందుకే వాడికి ఆ డబ్బులు ఇచ్చి వాడు శుభ్రంగా తినిపిస్తే ఆ సంస్కారాన్నే వాడికి ఉండేవాడు. వాడిది బర్రాబాబా చనిపోయినప్పుడు ముక్తి పొందాడు. ఆ సంస్కారాన్ని ఆడేమవుతాడు, బాధలు పడడం కాదు, ముక్తి పొందాడు.
తద్వారా అతనిలో నిలువ ఉంచిన వారందరి సంస్కారాలు నాశనమయ్యాయి. ఎవరెవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరి సంస్కారాలు వాడికి పోయి మొత్తం సంస్కారాలన్నీ అయిపోయి వాడు మోక్షాన్ని పొందాడు. ఒకసారి ఒక గజదంగా రత్నాల మూటతో సహా పోలీసుల చేతికి చిక్కాడు. సాయిబాబా నుండి అవి తనకు లభించాయని ఆ దొంగ పోలీసులతో చెప్పాడు. చూడండి, సాయిబాబా నుంచి లభించాయని చెప్పాడట ఆ దొంగ. మరి అలాగంటే రక్షిస్తారని, వాడిని ఏం వదిలేస్తారేమో అని. విచారణ నిమిత్తం ఒక పోలీస్ అధికారి షిరిడీ వచ్చి సాయిబాబాను చాలాసేపు ప్రశ్నించాడు. వెంటనే నిజమో కాదో తేల్చుకోవాలి కదా, అంచేత ఆ పోలీస్ ఆఫీసర్ ఈయన దగ్గరికి వచ్చి ప్రశ్నించాడు. ఇద్దరికి జరిగిన ప్రశ్నలు. సద్గురువులను ప్రశ్నిస్తూ అధికారి వివరాలను ఇలా నమోదు చేసుకున్నాడు. వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి కదా, అవి ఏంటంటే వస్తుంది. ఇద్దరికి జరిగిన సంవాదం. నీ పేరేమిటి అని అధికారి ప్రశ్నించాడు. ప్రజలంతా నన్ను సాయిబాబా అని పిలుస్తారు. నీ తండ్రి పేరేమిటి? అతని పేరు కూడా సాయిబాబాయే. నీ గురువు పేరేమిటి? నా గురువు వెంకూష. నీవు పాటించే మతం ఏమిటి? కబీరి. నా మతం కబీరి. నీ కులం పేరేమిటి? పర్వర్దిగార్. అతనంటే భగవంతుడని నా కులం. పర్వర్దిగార్ అని తెలుసుదా, భగవంతుడని. నీ వయస్సు ఎంత? లక్షలాది సంవత్సరాలు. మరంతే కదా, ఎన్ని జన్మలు ఎత్తితేనే సద్గురు స్థాయి రాజు. నీవు చెప్పేవన్నీ సత్యాలనని న్యాయస్థానంలో ప్రమాణం చేయగలవా? నేనే సత్యాన్ని. ముద్దాయి నీకు తెలుసా అంటే ఆ దొంగ, తెలుసా? అవును, నాకు తెలుసును, నాకు అందరూ తెలుసు. ముద్దాయి నీ భక్తుడనని చెబుతున్నాడు, నీ వద్ద ఉన్నానని కూడా చెప్తున్నాడు, నిజమేనా? ఇప్పుడు సాయిబాబా అంటారు, అవును, అందరూ నాతోనే ఉంటారు, అందరూ నా వాళ్ళే. మళ్ళా అడుగుతారు, ముద్దాయి చెబుతున్నట్లుగా నీవు అతనికి కొన్ని రత్నాలను ఇచ్చావా? దానికి సమాధానంగా, అవును, అవి నేనే ఇచ్చాను. ఇవ్వగలవాడెవరు? ఎవరికి ఇవ్వగలడు? ఏమి ఇవ్వగలడు? చూడండి, ముద్దాయికి రత్నాలు నీవే ఇచ్చినట్లయితే అవి నీకెలా వచ్చాయి? అప్పుడు అంటారు సాయిబాబా, సర్వం నాదే, అన్నీ నాకు ఇవ్వబడినవే, సృష్టి అంతా నాదే అన్నమాట. సాయి సాన్నిధ్యంలో పోలీసు అధికారి ఎంతో ప్రభావితులయ్యాడు ఆ మాటలతోటి. చేసేది లేక ముద్దాయిని విడిచిపెట్టేశారు. అది అక్కడ జరిగిన సంఘటన. సాయి ప్రతిరోజు రాత్రిపూట ద్వారకామాయ మసీదులో దిని వెలిగించేవారు. ఆ మసీదులో ఒక చిన్న నూనె దీపం కూడా వెలిగించేవారు. గ్రామంలోని దుకాణాల నుండి దీపానికి కావలసిన నూనెను బెచ్చమెత్తేవారు. ఒక రోజున ఏ ఒక్క దుకాణదారుడు కూడా సాయికి నూనె ఇవ్వలేదు. కానీ సాయి మసీదుకు తిరిగి వచ్చి నూనె బదులు నీళ్లు పోసి దీపాన్ని వెలిగించారు. చూడండి, నూనె బదులు నీళ్లు పోసి దీపాన్ని వెలిగించారు. సాయి వెలిగించిన ఆ నూనెలో ఉన్న దీపం నీళ్లతోనే దీప్యమానంగా వెలిగింది. తెల్లవారేసరికి ఈ మహత్యం గురించి గ్రామ ప్రజలందరికీ తెలిసింది. సాయి పట్ల వారి విశ్వాసం పెరిగింది. నిజానికి షిరిడీ గ్రామ ప్రజలందరికీ సాయి ఒక ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. సద్గురు తనతో సంబంధం కలిగి ఉన్న వారందరి మీద దృష్టి సారిస్తారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో ఒకరోజు సాయిబాబా దుని పక్కన కూర్చుని ఉన్నారు. అకస్మాత్తుగా దుని మంటలలో కట్టెలకు బదులు తన చేతిని ఉంచారు. ఒక భక్తుడు ముందుకు ఉరికి సాయి చేతిని మంటల్లో నుండి బయటికి తీశాడు. కానీ అప్పటికే తీవ్రంగా చేయి కాలింది. ఎందుకు అలా చేశావు అని ప్రశ్నించగా సాయి ఇలా బదులిచ్చాడు, నా భక్తుడైన ఒక కుమ్మరి ఒకడు ఇక్కడికి దగ్గరలోనే నివసిస్తున్నాడు. అతని భార్య పసిబిడ్డను తన ఒడిలో కూర్చుండబెట్టుకుని కొలిమి దగ్గర పనిచేస్తోంది. చూడండి, తనను భర్త పిలువుగానే లేచి నిలుచున్న ఆ ఒడిలోనున్న ఉండి ఆ ప్రమాదవశాత్తు ఆ బిడ్డ జారి కొలిమిలో పడిపోయింది. ఆ చంటి పిల్లని ఎత్తుకున్న పిల్ల చేతిలోంచి జారిపోయి ఆ కొలిమిలో మంటల్లో పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో నేను నా చేయిని మంటలో ఉంచాను. ఆ చేతిలో మంటలు పెట్టి ఆ కొలిమి నుండి ఆ చేతులతో ఆ పిల్లని రక్షించాడనమాట. నేను ఈ యుగాలను, ఈ గాయాలను లెక్క చేయను, ఆ కాలిపోయి అనేటువంటిది లేదు. ఆ బిడ్డ రక్షింపబడింది. మరి ఇతనే కాపాడాడు కదా, ఆ రెండు చేతులతో ఆ బిడ్డ కింద ఆ మంటల్లో పడిపోయిన దాన్ని తీసి బయటికి ఆ చేతులతో తీశారనమాట. నేను అలా చేసి ఉండకపోతే
ఆ బిడ్డ చనిపోయి ఉంటుంది. మరి ఆ మంటల్లో పడిపోతుంది కదా. అది సాయి యొక్క గొప్పతనం. ఒక్కొక్కప్పుడు సాయిబాబా మసీదులో తన ముస్లిం భక్తులచే పవిత్ర ఖురాన్ చదివించేవాడు. అలాగే తన గురువుగారి దేవాలయంలో హిందూ భక్తులచే భగవద్గీతను, రామాయణాన్ని చదివించేవాడు. అంతేకాక పూజ, హారతి కార్యక్రమాలను జరిపించేవాడు. సాయి ఒక అసాధారణమైన సద్గురువు. ఎందుచేతనంటే ఆయన హిందూ, ముస్లిం మతాల ఆధ్యాత్మిక లక్షణాలను రెండింటినీ మేళవించి తనలో ఇమిడ్చుకున్నాడు. ఇతడు హిందువు, అతడు ముస్లిం, రెండింటి లక్షణాలను ఆయనలో ఇమిడ్చుకున్నాడు. హిందూ, ముస్లిం మతాల గురించి ఆయన చేసే కార్యక్రమం ఇరు మతాల వారు పూజించేది ఒక్కరినే అనే పరమ సత్యాన్ని స్పష్టం చేస్తూ యథార్థానికి ఆ రెండు మతాల మధ్య భేదమేమీ లేదు అన్న సత్యాన్ని చాటి చెప్పారు. సాయి హిందువుగా జన్మించాడు లేక ముస్లింగా జన్మించాడు ఎవ్వరికి తెలియదు. అయితే ఆయన ఆధ్యాత్మిక జీవితం మాత్రం రెండు మతాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉంది. కారణం ఏంటంటే ఆయన గురువులలో ఒకరు హిందువు, మరొకరు ముస్లిం. సాయి వ్యవహార శైలి విలక్షణంగా ఉండేది. దుస్తులైతే ముస్లిం ఆచారం ప్రకారం ధరించేవాడు దుస్తులు. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం నుదుట విభూతిని పూసుకునేవాడు. ఆయన ముస్లిం మరియు హిందూ పండుగలను సమానమైన శ్రద్ధతో జరిపించేవాడు. ఈ రెండు పండుగలను కూడా ముస్లిములు సంతోషించేలా పవిత్ర ఖురాన్ నుండి విషయాలను ఉదహరించేవాడు. ఆ ఖురాన్ విషయాలు అదే స్థాయిలో ఆయనకు హిందూ శాస్త్రాలలో కూడా పరిపూర్ణ పాండిత్యం ఉంది. సాయిబాబా వంటి మహోన్నత వ్యక్తికి మానవునిగా తన అస్తిత్వం కానీ, మతాల మధ్య వ్యత్యాసాలు కానీ కేవలం శూన్యం తప్ప మరేమీ కావు. ఒకసారి సాయిని నువ్వు ఎక్కడ పుట్టావు అని ప్రశ్నించగా నాకు అసలు ఇల్లే లేదు అని బదులిచ్చాడు. ఏళ్ళు గడిచే కొద్దీ సాయిబాబా చుట్టూ వేల సంఖ్యలో ప్రజలు వచ్చి చేరేవారు. ఎక్కువ మంది భౌతిక ప్రయోజనాన్ని ఆశించేవారు. ఆయన ఆశీస్సుల కోసం తనను సమీపించిన వారందరినీ ఉద్దేశించి సాయి ఒకసారి ఇలా అన్నారు: మిమ్మల్ని అందరినీ నేనే వెతికి పట్టుకొని ఇక్కడికి తీసుకువచ్చాను. చూడండి, మిమ్మల్ని అందరినీ నేనే వెతికి పట్టుకొని ఇక్కడికి తీసుకుని వచ్చాను. అంతేకాని మీరు స్వచ్ఛందంగా ఇక్కడికి రాలేదు. మీరేదో వచ్చాను, మీరు రాలేదు, నేనే పట్టుకొని వచ్చాను అంటున్నారు. అది తెలిసింది సుమా అని బాబా అంటున్నారు. కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉండేవారినైనా సరే పిచ్చుక కాళ్లకు దారం కట్టినట్టు లాగి నా వద్దకు తీసుకుని ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే వచ్చాం బాబా దగ్గర, కానీ నేను మిమ్మల్ని దారం కట్టి నా దగ్గరికి లాగుకొచ్చాను ఎంత దూరంలో ఉన్నా సరే అని బాబా స్వయంగా చెప్పారు. తన భక్తులతో సాయి ఇలా అనేవాడు: నేను నీవు అడిగినవన్నీ ఇస్తాను. ఎందుకంటే అప్పుడైనా నేను ఇవ్వదలిచిన దాన్ని నీవు కోరడానికి ఉద్యుక్తుడు అవుతావేమో అని. నువ్వేమడిగినా ఇస్తాను. అన్ని ఇచ్చిన తర్వాత ఇంకా నేను కోరడానికి నేనప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు కోరుతావేమో, అప్పుడు అది అసలైనది ఇద్దాం. అదేంటంటే ఆధ్యాత్మికమైనది. నన్ను ఆశ్రయించిన వారికి కోరినవన్నీ పుష్కలంగా ప్రసాదించమని నా గురువు ఆదేశించాడు. కానీ అసలైన జ్ఞానం కావాలని ఎవ్వరూ కోరడం లేదు. చూసారా, అసలైన జ్ఞానం కావాలని ఎవ్వరూ కోరడం లేదు, ఈ భౌతిక విషయాల మీదే తప్ప. నా ఖజానా తెరిచే ఉంది తీసుకెళ్ళడానికి, కానీ దానిలోని నిజమైన పన్నిధిని తరలించుకుపోవడానికి తగిన వాహనాన్ని ఎవ్వరూ తీసుకుని రావడం లేదు. ఆ వాహనం ఆ నిజమైన ఖజానాన్ని పెట్టుకెళ్ళడానికి ఎవరికీ ఇది లేదు. హృదయపు లోతుల్లోకి తవ్వుకుంటూ ప్రవేశించండి. బాబా చెప్పిన మాటలు, హృదయపు లోతుల్లోకి తవ్వుకుంటూ ప్రవేశించండి. ఆ ఖజానాలో మీకు చెందవలసిన నిధిని తీసుకోండి. మనకు చెందిన వాటా ఉంటుంది. బాబా చెప్పారు, ఆ యోగ సంస్కారం అన్నారు దానికి బాబా. అటువంటి ఆ ఖజానాలో నీకు చెందవలసినవన్నీ తీసుకోండి. కానీ అలా శ్రమపడడానికి మీరెవ్వరూ సిద్ధంగా లేరు. అలా ఇవ్వాలంటే మీరు నా దగ్గరికి రావాలి, నన్ను అడగాలి, హృదయపూర్వం ఉండాలి. అది చూసారా, హృదయపు లోతుల నుంచి ప్రశ్నించాలి. నా దగ్గరికి వచ్చిన వారందరికీ నేను చెప్పేది ఒక్కటే: ఈ అవకాశం మళ్ళీ రాదు సుమా. ఆ ఏకైకుడను నేనే భగవంతుడను. అంచేత అది గుర్తుపెట్టుకోండి షిరిడి సాయిబాబా చెప్పిన మాటలు. మొదటి ప్రపంచ యుద్ధం మొత్తం సాయిబాబా నియంత్రణలోనే జరిగింది.
మొదటి ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం మాత్రం మన మెహర్ బాబా వారే నిర్వహించారు. అది బాబా చెప్పింది. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం మొత్తం సాయిబాబా నియంత్రణలోనే జరిగింది. సద్గురు సాయిబాబా మసీదు నుండి బయటికి వచ్చి గోపాలరావు దేవాలయంలోనికి ప్రవేశించేటప్పుడు ఆ రెండు భవనాల మధ్య అతనికి హారతి ఇచ్చేవారు, ఈ రెండింటి మధ్యట. ఆ సమయంలో అలా ఆ రెండు కట్టడాల మధ్య సాయి నడుస్తున్నప్పుడు ఆయన వదనంలో ఒక వింత కాంతి గోచరించేది. ఆయన వదనంలో ఒక వింత కాంతి గోచరించేది. అంతేకాదు, ఆయన గాలిలో చేతి వ్రేళ్లతో ఏవో వింత సంజ్ఞలు చేసేవాడు. గాలిలో చేతి వేళ్లతో ఏవో వింత సంజ్ఞలు చేసేవాడు. వింతని ఈ ప్రవర్తన ప్రపంచ యుద్ధం మొదలైన నాటి నుండి చివరి వరకు, అనగా 4 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ వింత ప్రవర్తన, ఆ మన తేజస్సు, మన కళ్ళల్లో కాంతి అన్నమాట. యుద్ధం రోజుల్లో సాయి తరచు ఇలా అనేవాడు: నాకు రూపం లేదు, నేను అంతటా ఉన్నాను. మీరు సాయి అని పిలిచే ఆ దేహం నేను కాదు, నేను పరమాత్మను. ఈ సర్వ సృష్టి నేనే, సర్వము నేనే, అందరిలోనూ ఉన్నది నేనే. నేను సాధువులలోను, నేరస్తులలోను, జంతువులలోను, మిగిలిన అన్నింటిలోనూ సమానంగా ఉన్నాను. బాబా చెప్పిన మాటలు. నా ఇచ్చ లేనిదే ఏది జరగదు. నాలోని ప్రకాశం భగవంతునిదే. ఆ ప్రకాశం కనబడిందని చెప్పారు కదా రోజును. ఆ ప్రకాశం భగవంతునిదే. నా మతం కబీరి, అనగా పరిపూర్ణ సద్గురత్వం. కబీరి అంటే పరిపూర్ణ సద్గురత్వం. ఆ భగవంతుడి యొక్క లక్షణం, సద్గురు యొక్క లక్షణాలు. నేను మాత్రమే ఈగల ఆశీస్సులలో నా ఐశ్వర్యం నిండి ఉంది. నేను మాత్రమే ఈగల ఆశీస్సులు. ఆయన ఇచ్చేది భౌతిక సంపదలు కాదు. అతని ఐశ్వర్యం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉంటుంది. అది ఎలాగొస్తుంది? తన ఆశీస్సుల ద్వారా వస్తుంది. ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉండగా ఒకరోజు సాయి లెండి కార్యక్రమం ముగించుకొని కమ్మని సంగీతాన్ని ఆస్వాదిస్తూ వస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముందెన్నడూ ఎవ్వరినీ చూడని విధంగా సాయిబాబా దృష్టి ఒక ప్రత్యేకమైన యువకుడిపై పడింది. ప్రత్యేకమైన యువకుడు, అందగాడు, రూపవంతుడైనటువంటి అవతార పురుషుడైనటువంటి మెహర్బా, అతను స్టార్టింగ్ అనమాట బాబా దర్శనం. ప్రత్యేకమైన యువకుడిపై పడింది. ఆ యువకుడు తన పాదాలపై పడినంతనే బాబా తిన్నగా ఆ యువకుడు ఏం చేశాడు? ఈయన పాదాలపై పడినంతనే సముద్ర గర్జనలా, షిరిడి సాయిబాబా చేసిన పని, సముద్ర గర్జనల ఎంతో శక్తివంతంగా పర్వద్దిగార్ అనే ఒక్క మాటను సాయిబాబా గట్టిగా ఉచ్చరించాడు. పర్వద్దిగార్ అని ఉచ్చరించాడట. ఎప్పుడు? మన మెహర్ బాబా వారు ఎదురయ్యి అతను సాష్టాంగ నమస్కారం పడినప్పుడు. ఎవరిని ఉద్దేశించి సాయిబాబా ఇలా పలికారు? సాయిబాబా దృక్కులచే బంధింపబడిన కళ్ళు మరి ఎవరివో కాదు. ఆ కళ్ళు, సాయిబాబా కళ్ళు, ఈయన కళ్ళు ఎదురెదురుగా కనిసేప్పుడు ఎవరివో కాదు. అతను ఎవరంటే హజరత్ బాబా చేత ముద్దిడబడి, మొట్టమొదటి జరిగింది హజరత్ బాబా చేత నుదుటి మీద ముద్దిడబడి, నారాయణ మహారావు చేత స్వయంగా సింహాసనాన్ని అధిరింపబడి చిన్నగా తీసుకెళ్లి తన సింహాసనం మీద కూర్చోబెట్టించుకున్నారు ఆయన నారాయణ మహారాజు. మరియు తాజుద్దీన్ చేత పుష్పమాలంకరంకుతుడైన ఆ జరాస్ట్రియన్ యువకుడే, ఎవరు? తాజుద్దీన్ బాబా కూడా అతనికి పుష్పమాల అలంకరణ చేసి ఆయన తీసుకొచ్చాడు అనమాట. ఆ విధంగా ఎవరు? జొరాస్టర్ యువకుడే. అతడే భవిష్యత్తులో మన దివారు తెలియజేసుకుంటాం. ఆ యువకుడు కళ్ళు, సద్గురు సాయిబాబా కళ్ళు పరస్పరం తదేకంగా వీక్షించుకున్నాయి. ఆ సమయంలో మరోసారి సాయి నోటి వెంట అప్పుడు ఏం జరిగిందట? మళ్ళీ రెండోసారి పర్వద్దిగార్ అనే మాట మళ్ళా వెళ్ళింది. మళ్ళీ మూడోసారి సాయి మళ్ళీ మాట పర్వద్దిగార్ అని ఉచ్చరించగా 3 సార్లు పర్వద్దిగార్ 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 అని మెహర్ బాబాని ఉచ్చరించగా సద్గురుని దివ్యత్వపు అగాధంలో నుండి వెలువడే ప్రణవనాదంలా, చూడండి, సద్గురుని దివ్యత్వపు అగాధం నుండి వెలువడే ప్రణవనాదంలా ఆ పవిత్ర శబ్దం ధనించింది. అలా ఉచ్చరించిన సాయిబాబా ఆ యువకుని ముందు ప్రణమిల్లాడు. అప్పుడు
ఆ సాయిబాబా కూడా మన బాబా యువకుని ముందు ప్రణామం చేశాడు. షిరిడి సాయిబాబాని ముందు ఈయన నమస్కరిస్తే తర్వాత ఈయన స్థితి ఆయనకి తెలుసు కనుక, ఈ కుర్రవాళ్ళ కనబడ్డాడు కానీ ఈయన ఎవరు ఆయనకు తెలుసు కనుక తిరిగి ఆయన పాదాలపై సాయిబాబా ఆ యువకుని ముందు ప్రణమిల్లాడు. ఆ యువకుడికి ప్రణామం చేశాడట. అత్యంత అసాధారణమైన ప్రాముఖ్యతతో కూడుకున్న ఈ సంఘటనకు వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. షిరిడి సాయిబాబాగా దిగిపోవడం ఏంటి, ఈయనకి నమస్కారాలు చేయడం ఏంటి, ప్రణమిల్లడం ఏమిటి అనేది అత్యంత అసాధారణమైన సంఘటనగా వాళ్ళు భావించారు. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. డిసెంబర్ 1915లో ఒక కుగ్రామమైన షిరిడీలో ఈ సంఘటన జరిగినప్పటికీ గంభీరమైన అర్థంతో ఎంతో విశిష్టతను సంతరించుకున్నది ఆ సంఘటన. జనసందోహం సాయిబాబాను చుట్టుముట్టేసరికి ఆ యువకుడు వీళ్ళందరూ బాబా చేరేసరికి ఆ యువకుడు ఒక పక్కకు వేయదలిగాడు. తన కార్యక్రమం అయిపోయింది కదా, వెళ్ళాడు. సాయిబాబా తన స్థావరానికి కదిలి వెళ్ళగానే ఆ యువకుడు రహదారిపై తన నడక సాగించాడు. మన బాబా గారు వాళ్ళ పక్క నుంచి బయటకు వెళ్ళిపోయారు అన్నమాట. ఆ విధంగా వాళ్ళకి జరిగింది. ఇప్పటికి మన సమయం అయిపోయింది కాబట్టి ఈ రోజు కార్యక్రమం ముగిద్దాం. మళ్ళా రేపు కంటిన్యూ చేస్తాం. అవతార్ మెహర్ బాబా కీ జై.